వస్తుంది. అయితే ఇప్పుడు మరి ఇప్పుడున్న నోటిఫికేషన్లో ఏ కేటగిరీస్లో అంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అండ్ ఏ పోస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి? రైట్ అమ్మా. సో మనకి జనరల్గా అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎనీ డిగ్రీ ఇస్ ఇనఫ్. ఒకవేళ గ్రూప్ 4కి వస్తే ఇంటర్మీడియట్ ఇస్ ఇనఫ్. సో ఎస్ఐకి వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఇస్ ఇనఫ్. కానిస్టేబుల్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఇస్ ఇనఫ్. నెక్స్ట్ రైల్వేలో పోస్టులు వచ్చేసరికి ఎన్టీపీసీ లాంటి పోస్టులు కావాలంటే డిగ్రీ ఇస్ రిక్వైర్డ్. ఏఎల్పి లాంటి పోస్టులు కావాలి అంటే ఎయిదర్ డిప్లొమా ఆర్ బీటెక్ గ్రాడ్యుయేషన్ ఈజ్ రిక్వైర్డ్. టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉండాలి వాళ్ళకి. సో ఒకవేళ బ్యాంక్ ఎగ్జామ్ తీసుకుంటే ఒకప్పుడు క్లరికల్ కి ఇంటర్మీడియట్ సరిపోయేది, కానీ ఇప్పుడు పిఓ తీసుకున్నా క్లరికల్ తీసుకున్నా డిగ్రీ ఈజ్ మ్యాండేటరీ. ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకుంటే మళ్ళీ డిగ్రీ ఈజ్ మ్యాండేటరీ. అంటే మనం వెరసి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కువ ఎగ్జామినేషన్స్ డిగ్రీ కావాలి. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కొన్ని నోటిఫికేషన్స్ చెప్పాను, సిహెచ్ఎస్ఎల్ లాంటివి, లేకపోతే అదేంటి కానిస్టేబుల్ లాంటివి, అంటే గ్రూప్ 4 లాంటివి, అవన్నీ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా అవైలబిలిటీ ఉంది. సో దీంతో పాటు ఇవాళ సపోజ్ నిన్న ఎస్ఎస్సి సిపిఓ బోర్డ్స్ పడ్డాయేమో. సో సిపిఓ అంటే ఢిల్లీలో, అంటే భారతదేశం రాజధాని కదా. సో దీనికి ఓన్లీ ఢిల్లీ నుంచి పోలీసులు రిక్రూట్మెంట్ చేస్తే కుదరదు. ఎందుకంటే అందరికి దేశం మొత్తానికి సేఫ్టీ ఇవ్వాలి కాబట్టి నేషన్ వైడ్ గా అన్ని స్టేట్స్ నుంచి కూడా వాళ్ళు అక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ తోటి ఎగ్జామ్ రాసి ఎస్ఐ పోస్టులకి నోటిఫికేషన్ పడింది. ఈ ఎస్ఐ పోస్టులకి డిగ్రీ ఈజ్ ఇనఫ్. అయితే ఈసారి వాళ్ళు కూడా ఇచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కువ మంది ఉండాలి, మనకి క్వాలిటీ ప్రొడక్ట్ రావాలనే ఉద్దేశంతో డిగ్రీ చదువుతున్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. అంటే ఆగస్ట్ మంత్ కల్లా ఎవరికైతే డిగ్రీ చేతికి వస్తుందో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మార్చ్ మంత్, ఇంకొక 1 to 2 months అయితే కానీ ఎగ్జామ్ రాసి స్టూడెంట్స్ కి సర్టిఫికేషన్ చేతికి రాదు. మరి అలాంటి స్టూడెంట్స్ అంతా ఏమనుకుంటారు, ఈ నోటిఫికేషన్ ఒక 2 months ఆగి వస్తే బాగుండేది, నేను ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేవాడిని అనే ఫీలింగ్ రాకుండా, రిగ్రెట్స్ లేకుండా చాలా ఆర్గనైజ్డ్గా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, దానివల్ల ఎక్కువ క్వాలిటీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ చెప్పిన సిపిఓ ఎగ్జామ్ అనేది నిన్నే రిలీజ్ అయిన నోటిఫికేషన్, 5000+ పోస్ట్తో రిలీజ్ అయిన నోటిఫికేషన్. దీనికి అక్రాస్ ద నేషన్ అందరూ రాసుకోవచ్చు అండ్ డిగ్రీ ఇస్ ద స్టాండర్డ్. అండ్ మనకి దీంట్లో కూడా మూడు లెవెల్స్ ఇచ్చారండి. సో లెవెల్ 1 వచ్చేసరికి ప్రిలిమ్స్ లో మనం కనుక కన్సిడర్ చేస్తే దాంట్లో 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్లు 50 మార్కులు, అట్ ద సేమ్ టైం రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 50 క్వశ్చన్లు 50 మార్కులు, ఇంగ్లీష్ 50 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అన్నారు, ఇది 50 క్వశ్చన్లు 50 మార్కులు. డీటెయిల్డ్ గా సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది స్టూడెంట్స్ డీటెయిల్ గా చూడకుండా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేసరికి సో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ లాంటివన్నీ ఉంటాయా ఉండవా అని డౌట్ పడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, జనరల్ సైన్స్ వేరు, జనరల్ అవేర్నెస్ వేరు. జనరల్ సైన్స్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఉండవు, కానీ జనరల్ అవేర్నెస్ అంటే ఉంటాయి. వాళ్ళకు ఉన్నది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. కాబట్టి వాళ్ళకి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ వాటి మీద కూడా 50 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అలాగే సో ఇది అయిపోయిన తర్వాత దేహదారుఢ్య పరీక్ష, అంటే ఫిజికల్ గా హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎంత ఉండాలి, లేకపోతే వెయిట్ ఎంత ఉండాలి, ఓకే అవన్నీ ఉంటాయి. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. అది 200 క్వశ్చన్లు 200 మార్కులు, ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. ఈ దేహదారుఢ్య పరీక్ష అనేది మాత్రం కేవలం క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. 1, 2, 3, 2ని బట్టి పేపర్ని బట్టి మనకి మార్క్స్ ఇవ్వడం, అంటే మెరిట్ని బేస్ చేసుకుని జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన నోటిఫికేషన్. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, మరి ఇప్పుడు గ్రూప్ కి ఎస్ఐ కానిస్టేబుల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? గ్రేట్. ఈ గ్రూప్స్ కి ఎస్ఐ కానిస్టేబుల్ కి ఉన్న డిఫరెన్స్ గురించి మాట్లాడాలంటే చాలా సింపుల్ అండి. గ్రూప్స్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ దేని మీద ఫోకస్ చేస్తారు అంటే జిఎస్ మీద ఫోకస్ చేసి మెంటల్ ఎబిలిటీ మీద ఫోకస్ తగ్గిస్తారు. అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్ తో వాళ్ళకి సంబంధం లేదు గ్రూప్స్. ఎస్ఐ కానిస్టేబుల్లో ఈ జిఎస్ అనేది కూడా ఉంటుంది. ఎస్ఐలో జిఐకి సమానంగా మెంటల్ ఎబిలిటీ ఉండడంతో పాటు సో ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే దేహదారుఢ్య పరీక్ష, అంటే రన్నింగ్ కావచ్చు, హై జంప్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, లేకపోతే షార్ట్ పుట్ కావచ్చు, ఓకే అవన్నీ దాంట్లో వచ్చేస్తాయి. అయితే కానిస్టేబుల్కి వచ్చేసరికి మళ్ళీ జిఎస్ఏ ఎక్కువ,
అండ్ మెంటల్ ఎబిలిటీ తక్కువ. అంటే 200 మార్కుల పేపర్లో 50 మార్కులే మెంటల్ ఎబిలిటీ, రిమైనింగ్ 150 మార్కులు కూడా మళ్ళీ జిఎస్ నుంచే వస్తున్నాయి. ఓకే, అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో సేమే, కానీ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళకి ఫిజికల్ అనేది ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ కి, గ్రూప్స్ వాళ్ళకి ఉండట్లేదు. ఓకే, రెండో పాయింట్ ఏంటి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి మ్యాథ్స్ అనేది ఉంటుంది. అంటే మనం చిన్నప్పుడు 10th లోపు నేర్చుకున్న మ్యాథ్స్, అంటే రేఖాగణితం, జామెట్రీ కావచ్చు, క్షేత్రమితి 2D 3D నేర్చుకుంటాం, మెన్సురేషన్ 2D 3D కావచ్చు, లేకపోతే సంఖ్యా వ్యవస్థ కావచ్చు, లేకపోతే పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ కావచ్చు, ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ మ్యాథ్స్ పార్ట్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతోంది ఎస్ఐ వాళ్ళకి, కానిస్టేబుల్ వాళ్ళకి. అందులో కూడా ఎస్ఐకి వెయిటేజ్ ఎక్కువ, కానిస్టేబుల్ కొంచెం తక్కువ. బట్ గ్రూప్స్ వాళ్ళకి ఇవి బాగా తక్కువ ఉంటాయి. సో ఏపీలో ఈసారి గ్రూప్ 1లో జామెట్రీ కూడా ఇంక్లూడ్ చేశారమ్మా, కానీ ట్రిగ్నోమెట్రీ లాంటివి ఇంక్లూడ్ చేయలేదు ఇప్పటికి కూడా. మెన్సురేషన్ ఇంక్లూడ్ చేశారు, కానీ పూర్తి స్థాయిలో ఆల్జీబ్రాలో ఉన్న కోఆర్డినేట్ జామెట్రీ లాంటివన్నీ ఇంక్లూడ్ చేయలే. సో కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి ఇవన్నీ కూడా ఉంటాయి. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్స్ అండ్ ఈ పోలీస్ ఎగ్జామినేషన్స్ ఉన్న మేజర్ డిఫరెన్స్ అంటే ఇదని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు బ్యాంక్ నోటిఫికేషన్స్ అండ్ ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ ఉన్న డిఫరెన్సెస్? ఈ బ్యాంకు ఎస్ఎస్సి అనేవి మనం మార్కెట్లో స్టూడెంట్స్ని చూసినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బ్రదర్స్ లా తీసుకుంటారు బ్యాంకు ఎస్ఎస్సి. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ బ్యాంక్స్ ప్రిపేర్ అవుదామని జర్నీ స్టార్ట్ చేస్తారు, ఎస్ఐకి కన్వర్ట్ అయిపోతారు. ఎందుకు కన్వర్ట్ అయిపోతారు అంటే ఇక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి. బ్యాంకు ఎస్ఎస్సి పబ్లిక్ దృష్టిలో నిజాలు వేరు, రెండు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో ఫీల్ అవుతారు. కానీ బ్యాంక్ అనేది సెపరేట్ గా ఇండిపెండెంట్ యూనిట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు. కానీ ఎక్కువ మంది దాన్ని కూడా అలా ఫీల్ అవుతారు, అంటే ఒక ప్రైడ్ లో ఫీల్ అవుతారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి బ్యాంక్ ఎగ్జామ్కి ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రాపర్గా కనుక నేను వెళ్తే ఆర్గనైజర్గా ఫస్ట్ అటెంప్ట్లో నేను సక్సెస్ కనుక తీసుకుంటే 6 monthsలో నేను జాబ్లో ఉంటా. అదే ఎస్ఎస్సి సిజిఎల్ కానీ గ్రూప్స్ కానీ మీరు ఇంక ఏ జాబ్ తీసుకున్నా కూడా 1 yearలో కూడా ఉండట్లేదు. ఇట్ విల్ టేక్ 2 years ఆఫ్ టైం మినిమం. సో ఎస్ఎస్సి సిజిఎల్ గతంలో అంటే స్టెబిలైజ్ కాన్ టైంలో 2013 ఆ ప్రాంతాల్లో 4 సంవత్సరాలు పట్టింది. 2017 సంవత్సరంలో కూడా 3 సంవత్సరాలు పట్టింది. కోవిడ్ టైంలో కూడా కొంచెం ఫాస్ట్ జరిగి ఇప్పుడు 2 yearsకి సెటిల్ అయిపోతుంది. అంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో నేను జాబ్ కొట్టుకుంటూ వెళ్ళిపోయినా కూడా నాకు 2 years టైం పడుతుంది ఒక ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్లో ఉండాలి అంటే. అదే బ్యాంక్ అయితే 6 months టైం సరిపోతుంది. సో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దాని వైపు టర్న్ అయిపోయారు. టర్న్ అయిపోయి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళకి 2 విషయాలు తెలుస్తున్నాయి. ఏంటి అంటే బ్యాంక్లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉన్నాయి పిఓకి, క్లరికల్కి కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ లేదు. సో ఎస్ఎస్సికి అసలు ఇంటర్వ్యూ అనేది లేదు. సిజిఎల్ తీసుకున్నా ఇంటర్వ్యూ లేదు, సిహెచ్ఎస్ఎల్ తీసుకున్న ఇంటర్వ్యూ లేదు, ఎంటీఎస్ తీసుకున్నా, లేకపోతే మొన్న ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, రేపు March 7 తోటి కంప్లీట్ అయిపోతుంది, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ తీసుకున్నా, ఇప్పుడు నేను చెప్పిన ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్ తీసుకున్నా, వేటికి కూడా మనకి ఇంటర్వ్యూ అనేది లేదు. అండ్ ఈ బ్యాంక్ ప్రిలిమ్స్లోకి వచ్చేసరికి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ టైం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది స్టూడెంట్స్కి. అంటే చాలా ఫాస్ట్గా, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మా డిపార్ట్మెంట్ వైజ్గా అయితే వాళ్ళు క్యాలిక్యులేటర్ మింగేసి ఉండాలి. అంటే స్లోగా చేస్తే కుదరదు, చాలా ఫాస్ట్గా చేయాలి క్యాలిక్యులేషన్. సో దానికోసం మేము వేదిక్ మ్యాథ్స్ అని, స్పీడ్ మ్యాథ్స్ అని, మైండ్ క్యాలిక్యులేషన్స్ అని, అంటే స్టూడెంట్స్ చేత రిగరస్గా ప్రాక్టీస్ చేయించడంతో పాటు మేము కూడా చాలా కంటెంట్ ఇచ్చేవాళ్ళం వాళ్ళకి. ఎస్ఎస్సికి ఇది అవసరం లేదు. ఎస్ఎస్సి వాళ్ళు సబ్జెక్ట్ని బాగా నేర్చుకుంటే సరిపోతుంది, కానీ టైం తోటి ఇంత భయంకరమైన ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో బ్యాంక్ మెయిన్స్లోకి వెళ్ళేసరికి మెనీ ఏ టైమ్స్ స్టూడెంట్స్ ఏం ఫీల్ అవుతున్నారు అంటే అసలు వాళ్ళు ఏమి ఇస్తున్నారో మాకు తెలియట్లేదు అని ఫీల్ అవుతున్నారు. అంటే మేము ఇక్కడ ఎంత ట్రైనింగ్ ఇచ్చి పంపించినా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఒక భయాన్ని ఫేస్ చేస్తున్నారు. అది సిజిఎల్లో తక్కువ ఉంటుంది, కానీ నేర్చుకోవాల్సిన కంటెంట్ మాత్రం బ్యాంక్ కన్నా మినిమం 3 times కంటెంట్ ఎస్ఎస్సి సిజిఎల్లో ఎక్కువ ఉంటుంది. కానీ స్టూడెంట్ వన్స్ బ్యాంక్ వైపు చూసిన తర్వాత ఆటోమేటిక్గా తన చూపు వెంటనే ఎస్ఎస్సి వైపు సిజిఎల్ వైపు వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఇన్సూరెన్స్ కంపెనీల వైపు కూడా వెళ్ళిపోతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఎన్ఐఏసిఎల్ లేకపోతే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు 4 ఉన్నాయి. ఈ 4 లేదా ఎల్ఐసి, వీటి వైపు స్టూడెంట్స్ బాగా టర్న్ అవుతున్నారు. అంటే బ్యాంక్లో రిక్రూట్మెంట్ సైజ్ తగ్గుతోంది, నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా. సో ఇది ఒక మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఎస్ఎస్సిలో సబ్జెక్ట్స్ వైజ్గా అయితే బ్యాంక్లో ప్యూర్ మ్యాథ్స్ లేదు, ఎస్ఎస్సిలో ప్యూర్ మ్యాథ్స్కి చాలా వెయిటేజ్ ఉంది. బ్యాంక్లో నేను చెప్పిన ఈ జనరల్ అవేర్నెస్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అవి లేవు, కానీ ఎస్ఎస్సి సిజిఎల్లో కంప్లీట్గా ఉన్నాయి. సో ఇంగ్లీష్ కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ బ్యాంక్
అండ్ ఎస్ఎస్సి అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ రెండు మనకి సిమిలారిటీస్ డిఫరెన్సెస్ అనుకోవచ్చు. కానీ పాయింట్ ఏంటి అంటే మనకి నేర్చుకునే స్టూడెంట్ కానీ, క్లాసులు చెప్పే ఫ్యాకల్టీస్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ ఈ రెండు కలిపే ఇస్తాయి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములా చెప్పుకోవచ్చు. సో చక్కగా కలిసి ఉంటారు. అయితే ఇప్పుడు చాలా మంది